రోజుట్లాగనే 4వ రోజు కూడా నిద్ర లేచి ప్రార్థన చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ప్రార్థన తోటకైతే వెళ్ళాము. ఈ తోట కూడా శాలేమన్న నిర్మించింది. అక్కడ ప్రార్థన చేసుకుందామని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూటమిలకు వచ్చినప్పుడు కూడా నేను మా వారైతే వెళ్ళాము. చిలకలూరిపేటలో శాలేమన్న చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ప్రార్థన తోట ఉంది కదా అక్కడికి కూడా వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకోవటానికి ప్రార్థనా మందిరాలు అయితే కట్టారు. శాలేమన్న ప్రతి రోజు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్తారు. ఇక్కడికే వచ్చి ఎందుకు చేస్తారంటే ప్రేయర్ ఏకాంతంగా దేవుడితో గడపటానికి. ఇక్కడ మిర్చి తోట అయితే వేశారు. నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి మిర్చి తోట చూడటం. ఇక్కడ మర్రి చెట్టు తాటి చెట్టు రెండు కలిసి మలిచినయి. దీని గురించి ఒక వాక్యమే చెప్పారు లాస్ట్ ఇయర్. నాకు ఇంకా వాక్యం అయితే గుర్తుంది. ఇక్కడ చూసారా పారం కోడి ఒకటి ఉంది కదా, అది మా అన్నయ్య దగ్గరికే వస్తుంది. మేము ఇంత మంది ఉన్నా కూడా. ఇంకా మా పెద్దోడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, దానికోసం అయితే ప్రార్థన చేస్తున్నాడు. మా అన్నయ్య ప్రార్థన చేద్దామని చెప్పేసి వెళ్తుంటే మా అన్నయ్య వెమ్మటే పడింది ఆ కోడి. మేమందరం అక్కడ ఉన్న ఎవరి దగ్గరికి రావట్లేదు. మా అన్నయ్య ఎటు వెళ్తే అటు వెళ్తుంది. మన ఫ్యామిలీ సబ్స్క్రైబ్స్ చాలా మంది కామెంట్ పెడుతున్నారు, మా గురించి ప్రార్థన చేయండి అక్క, మేము ఈ సమస్యలో ఉన్నాము, మేము బాధల్లో ఉన్నాము, మా గురించి ప్రేయర్ చేయండి అక్క అని చాలా కామెంట్లు అయితే పెడుతున్నారు. మేము ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్ చదివి వాటి కోసం అయితే ప్రేయర్ చేస్తున్నాము. మేము చేసే కంటే మీరు చేసే ప్రార్థన ఇంకా బలమైన ప్రార్థన. మీ సమస్యలు ఏదైనా సరే దేవుడికి తెల్లవారుజామున లేచి 3 గంటలకి మోకాలేసి ప్రార్థన చేయండి. అది కూడా నమ్మకంతో విశ్వాసంతో అయితే ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు అడిగిన దానికి ఏదో ఒక రూపంలో మీకు జవాబు అయితే దొరుకుతుంది. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే నా జీవితంలో జరిగిన కార్యాలు అనేకం ఉన్నాయి. తెల్లవారుజామున చేసిన ప్రార్థనకి అసాధ్యము కానీ కూడా సాధ్యము చేసే దేవుడు మన దేవుడు. ఆయన కార్యాలు చేయటం కొంచెం లేట్ అవ్వచ్చు గానీ తప్పకుండా చేస్తాడు మన జీవితం. మీరు చేయాల్సింది ఒక్కటే, దేవుడి మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో ప్రార్థన అయితే చేయండి. మీ సమస్యల నుండి తప్పకుండా విడుదల పొందుతారు. అవిశ్వాసంతో మాత్రం ప్రార్థన చేయొద్దు. అవిద్దా అవ్వదా అని మాత్రం చేయొద్దు. తప్పకుండా నా దేవుడు చేస్తాడు, చేయగల దేవుడు నా యేసయ్య ఒక్కడే అని ప్రార్థన అయితే చేయండి. మేము కూడా ప్రతిరోజు మీ అందరి కోసం ప్రేయర్ అయితే చేస్తాము. మీరు అనుకునే ఉంటారు మేము ఇన్ని కామెంట్లు పెడుతున్నాము బాధపడుతూ కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు అని మీరు అనుకోవచ్చు. ప్రతి కామెంట్ చదివి మీకోసం అయితే ప్రేయర్ చేస్తున్నాము. ఇక్కడ చూసారా మీకు ఒక బాతు కనిపిస్తుంది కదా, ఆ బాతు కింద పెద్ద పెద్ద ఎగ్స్ అయితే ఉన్నాయి, పొదుగుతున్నట్టుంది. ఈ ఒక్క బాతే పొదుగుతుందేమో అనుకుంటే సైడ్కి వెళ్ళి చూస్తే అక్కడైతే ఎన్ని బాతులు ఉన్నాయో, ఎగ్స్ అన్ని పొట్ట కింద పెట్టుకొని వాటిని పొదుగుతా ఉన్నాయి. మా పెద్దోడు వెళ్ళి టచ్ చేద్దామని చూస్తే పొడుస్తాకొచ్చింది. అప్పుడు నేను ఆ వీడియో తీస్తుంటే నాకు శాలిమన్న చెప్పిన వాక్యం అయితే గుర్తొచ్చింది. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటూ వస్తుందో అలాగే మన దేవుడు మనల్ని కూడా తన రెక్కల కింద కాపాడుకుంటూ వస్తాడు అనే వాక్యం అయితే నాకు గుర్తొచ్చింది.